ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు ఇడ్లీ సాంబార్ చేస్తున్నానండి. సాంబారు ఇడ్లీలోకి చాలా బాగుంటుంది కదా. ఇడ్లీ సాంబార్ ఈ రెండు కాంబినేషన్స్ అందరికీ తెలిసినవే, చాలా బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇంకా నేను రెండు చేస్తున్నాను. సాంబార్లో కొంచెం పులుపు అనిపించింది, ఇడ్లీలో వేసుకుంటే అన్నంలోకి అయితే సెట్ అయిపోయింది. ఇంకా మీరు ఇడ్లీలోకి చేసుకోవాలంటే కొంచెం బెల్లం వేసుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. నేను చేసే వంటల్ని ఫాలో అవుతుంటారు కాబట్టి జెన్యున్గా చెప్తున్నానండి. మళ్ళీ మీరు నేర్చుకుంటూ ఉంటారు కదా చూసి. ఇంకా పులుపు ఇష్టపడే వాళ్ళకైతే సరిపోతుంది. అలా ఇష్టం లేని వాళ్ళ కోసం బెల్లం వేసుకోండి. సాంబార్లో కొద్దిగా ఒక ముక్క అంత బెల్లం వేసుకోండి, స్పూన్లో పావు వంతు, అప్పుడు సెట్ అయిపోతుంది. ఎక్కువగా ఏం లేదులేండి. ఇంకా ఇడ్లీ పాత్రలో ఇలా ఆయిల్ వేసుకొని ఇడ్లీ వేస్తే బాగుంటుందండి టేస్ట్. ఇడ్లీ సాఫ్ట్గా ఎలా వస్తాయో కొలతలు ఈసారి నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఇంకా బాగుంటాయి టేస్ట్. మన ఇడ్లీ మెత్తగా రావాలి, కొలతలు మన పిండి కూడా ఎలా కన్సిస్టెన్సీ కలుపుకోవాలో నేను క్లియర్గా ఒక వీడియో చేసి పెడతాను. ఇంకా మా పిల్లలైతే ఇష్టంగా తింటారండి. సాంబార్తో పాటు చట్నీ కూడా చేశాను, రెండు చేశాను. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటూ ఉంటారు కదా. మన ఆడవాళ్ళు ఎంత కష్టపడి చేసినా ఇంట్లో వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే అదొక బాధలా ఉంటుంది కదా. ఇంకా మ్యాక్సిమం మనము అన్నీ బాగా కుదరాలనే ట్రై చేస్తూ ఉంటాం కదా. అలా మీరు కూడా చేస్తూ ఉంటారో లేదో నాకు చెప్పండి. ఇంకా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా మన వంటని మెచ్చుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది కదండి. ఇంకా నా ఇడ్లీ సాంబార్ అయితే బాగుంది, కాకపోతే కొద్దిగా పుల్లగా ఉంది. దానికోసం బెల్లం వేసుకోండి, సెట్ అయిపోతుంది, సూపర్గా ఉంటుంది. మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏం చేశారో నాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ వంటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, మీ ఛానల్స్కి సపోర్ట్ చేస్తాను. నా వీడియోస్ వంటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఇడ్లీ అయితే సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, ఎంజాయ్ యువర్ లైఫ్. వండుకోండి, తినండి, మీకు ఎలా వస్తున్నాయో కామెంట్లో చెప్పండి. ఎంజాయ్ చేయండి సమ్మర్ హాలిడేస్లో. బాయ్ ఫ్రెండ్స్.